వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ్మ మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే ఇక్కడ అనాలిసిస్కి నేను ఒక టైటిల్ పెడతాం జరిగింది. జగన్మోహన్ రెడ్డి కోసం ఉండవల్లి భారీ స్కెచ్ అని చెప్పేసి నేను ఒక టైటిల్ పెట్టాను. ఆ అంశం గురించే ఈ రోజున మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఎప్పుడు కూడా ఉండవల్లి ఆయన మీద, జగన్మోహన్ రెడ్డి మీద ఆయనకున్న ప్రేమని దాచుకోవడానికి ఎప్పుడూ ప్రయత్నించలా. వైఎస్ రాజశేఖర రెడ్డితో చాలా సాన్నిహిత్యం ఉంది ఆయనకి. ఆయన హయాంలో ఎంపీగా కూడా పనిచేశారు. ఆయన లాయర్ కూడా, మంచి మేధావి అనే పేరుంది. బట్ జగన్మోహన్ రెడ్డి విషయానికి వచ్చేటప్పటికి సూడో మేధావిలాగా వ్యవహరిస్తూ ఉంటారు. అయితే అంటే గుడ్డిగా కళ్ళు మూసుకొని జగన్మోహన్ రెడ్డి చేసే విధానాలన్నింటినీ కూడా ఆయన సమర్థిస్తూనే ఉంటారు. అందుకే సూడో మేధావి అనేది. సో అలా ఉండవల్లి తన మీద తానే మేధావిని ఒక ముద్రేసుకొని ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డిని ఎక్కడున్నా సరే జగన్మోహన్ రెడ్డిని ప్యాంపర్ చేస్తూనే ఉంటారు ఆయన. అటు వైఎస్ రాజశేఖర రెడ్డితో సాన్నిహిత్యం చాలా మందికి ఉంది. సాయి ప్రతాప్ దగ్గర నుంచి కొడతాల రామకృష్ణ దాకా, మైసూర్ రెడ్డి దగ్గర నుంచి ఎంతో మందికి ఉంది. కానీ ఎవ్వరూ కూడా జగన్మోహన్ రెడ్డి విధానాలు తప్పుంటే చాలా మంది వీళ్ళలో తప్పని చెప్పారు, ఆయనతో విభేదించారు. కానీ జగన్మోహన్ రెడ్డి ఏ రోజు ఉండవల్లిని తన పార్టీలోకి రమ్మని పిలవలా. ఏ రోజు ఉండవల్లి అరుణ్ కుమార్కి ఒక రెడ్ కార్పెట్ కూడా వేయలా. ఏ రోజు ఉండవల్లి అరుణ్ కుమార్ ఇచ్చిన సలహాలను ఆయన పాటించలా. అయినా సరే జగన్మోహన్ రెడ్డి అంటే అంత ప్రేమ చూపిస్తారు ఉండవల్లి. అదే ఉండవల్లిని కానీ ఈరోజు ఒక సలహాదారుగానో లేకపోతే ఎక్కడో తీసుకొచ్చి తన క్యాబిన్లోనో జగన్మోహన్ రెడ్డి తన ఎదురుగానో పెట్టుకుంటే ఈరోజు ఉండవల్లి రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజలను అసలు బతకనిచ్చేవాడా అనిపిస్తూ ఉంటుంది నాకు. ఆయన చూపిస్తున్న ప్రేమ చూసిన తర్వాత ఏ రోజైనా ఈ ఉండవల్లి ఒక్క రోజైనా ఇన్ని ప్రెస్ మీట్లు పెడతా ఉంటాడు. ఆయన తన నాలెడ్జి మొత్తాన్ని జనం మీద రుద్దే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఇంతోటి మేధావి రాష్ట్రంలో లేనట్టుగా. ఏ రోజైనా జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పుల్ని ఒక్కసారైనా ఎత్తి చూపాడా? మూడు మూడు రాజధానులు వద్దు అని ఒక్క రోజైనా ఉండవల్లి మాట్లాడే ప్రయత్నం చేశారా? సరే, రాజధాని ప్రజలు అన్ని క్యాస్ట్లలో ఉన్నారు కదా, ఆ స్థాయిలో దాన్ని అమరావతి అని మాట్లాడుతుంటే వద్దని చెప్పారా? ఎన్నికల కమిషన్ కూడా క్యాస్ట్ అంటిస్తా ఉంటే వద్దని చెప్పాడా? రాష్ట్ర విభజన తప్పు అని ఇప్పటికీ మాట్లాడే ఈ మేధావి ఇన్ని ఇష్యూలు జరిగితే ఎప్పుడు కూడా స్పందించరు. బట్ జగన్మోహన్ రెడ్డి ఏది చేసినా, ఆఖరికి మాస్క్ అడిగినందుకు సుధాకర్ని పిచ్చోడిని చేసిన, అనంతబాబు సొంత డ్రైవర్నే చంపేసి పార్సిల్ చేసిన, లేకపోతే తన అక్కని ర్యాగింగ్ చేయొద్దన్నందుకు విక్రమ్ గౌడ్ లాంటి వాళ్ళని ఆ రోజున పెట్రోల్ పోసి తగలెట్టేసిన నడు రోడ్డు మీద, వీళ్ళెప్పుడు కూడా ఆ విషయాన్ని మాట్లాడరు. కానీ జగన్మోహన్ రెడ్డి అండంతోనే ఏదైనా చేస్తూ ఉంటారు. సో అయితే అలాంటి ఉండవల్లి ఈరోజు ఉండవల్లి లాంటి వ్యక్తులు తన పార్టీలో లేని లోటు జగన్మోహన్ రెడ్డి తెలుస్తూ వస్తోంది ప్రతిపక్షానికి పరిమితమైన తర్వాత. అందుకే ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఉండవల్లి లాంటి వాళ్ళతో టచ్లోకి వచ్చారు. తిరిగి అలాంటి వాళ్ళందరినీ తన పార్టీలోకి తీసుకురావాల్సిందిగా పార్టీ నేతలను కూడా వాళ్ళ దగ్గరికి పంపిస్తూ ఉన్నారు. నిన్న మొన్న అంబటి రాంబాబు జైల్లో ఉంటే ఉండవల్లి అంబటి రాంబాబుని పరామర్శించడం జరిగింది. రాజమండ్రి సెంట్రల్ జైల్లో పెడతారా అంబటి రాంబాబుని అని మాట్లాడారు. మరి ఆ రోజు చంద్రబాబు నాయుడు పెట్టినప్పుడు మాట్లాడలేదు ఈయన. రాజమండ్రి సెంట్రల్ జైల్లో కేసు వెళ్ళిన చోట కేసు క్రియేట్ చేసి ఆ రోజు చంద్రబాబు నాయుడు ఏమి జగన్మోహన్ రెడ్డి తల్లిదండ్రుల్ని, జగన్మోహన్ రెడ్డిని లకారాలతో ఏం మాట్లాడలేదు. కానీ ఉండవల్లి ఆ రోజు కనిపించదు అవి. సో అలాంటి ఉండవల్లి ఈరోజు నిజంగానే జగన్మోహన్ రెడ్డి ఉండవల్లికి ఒక కీలక పదవి ఇవ్వబోతున్నారు అనే చర్చ అయితే జరుగుతోంది. ఒక సలహాదారుగా పెట్టుకోబోతున్నారు అనేది. అయితే ఇదే సమయంలో ఉండవల్లి తన పొలిటికల్ స్ట్రాటజీస్ని కూడా, అంటే పూర్తి స్థాయిలో తన రాజకీయ నైపుణ్యాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి కోసం ఉపయోగించబోతున్నారు అనేది అయితే ఒక చర్చ. ఉండవల్లి ఇచ్చిన సలహాతోనే జగన్మోహన్ రెడ్డి తన తండ్రి సహచరులైన వాళ్ళు ఎవరైతే మాజీలు ఉన్నారో చాలా మంది రాజకీయాల్లో, వాళ్ళందరినీ కూడా తన వైపుకు తీసుకొచ్చుకోబోతున్నారు అని అయితే ఒక ప్రచారం జరుగుతోంది. ప్రత్యేకించి ఉండవల్లితో పాటు మిగతా ఆ ఇద్దరు నేతలు కూడా వైసీపీలోకి వస్తున్నారు అనేది గత వారం రోజులుగా జరుగుతున్న ప్రచారం. వైసీపీ సోషల్ మీడియా కానీ, వైసీపీ మీడియా కానీ దీన్ని ప్రమోట్ చేస్తా ఉంది. అయితే ఉండవల్లి ఒక్కడనే కాదు, ఉండవల్లి ద్వారా జగన్మోహన్ రెడ్డి ఏం ఫాయిదా ఆశిస్తున్నారు అంటే, ఒకప్పుడు ఉండవల్లే కాదు, సాయి ప్రతాప్ లాంటి వాళ్ళు, అదేవిధంగా కేవీపీ, ఉండవల్లి, అదేవిధంగా జక్కంపూడి రామ్మోహన్ రావు, వీళ్ళంతా ఒక క్లోజ్ బడ్డీస్. ఈవెన్ అంబటి రాంబాబు కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి టీంలో వీళ్ళు కోర్ టీమ్గా ఉండేవాళ్ళు. ఈరోజు అలాంటి వాళ్ళు చాలా మంది జగన్మోహన్ రెడ్డి ఎవరిని కూడా దగ్గరికి తీసుకురాలేదు. కనీసం ఆఖరికి వైఎస్ రాజశేఖర రెడ్డి నీడలా ఉండి ఆయన నీడ అని పిలిపించుకున్న సూర్యుని కూడా జగన్మోహన్ రెడ్డి దగ్గరికి తీయలేదు. సాయి ప్రతాప్ అయితే జగన్మోహన్ రెడ్డి విధానాలు నచ్చక పూర్తిగా అసలు అటువైపు వద్దామని కూడా అనుకోలేదు. అసలు రాజకీయాల నుంచి ఆయన సైలెంట్ అయిపోయారు. రాజకీయ సన్యాసం తీసుకున్నట్టే. అంత క్లోజ్ ఫ్రెండ్ అయిన వైఎస్ రాజశేఖర రెడ్డి. కొనతాల రామకృష్ణ లాంటి వాళ్ళైతే ఆ కోర్ టీంలో ఉన్నప్పటికీ జగన్మోహన్ రెడ్డితో విభేదించారు ఆయన. తను అవమానించినందుకు నిరసనగా జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి బయటకు వచ్చేసారు ఆయన. అప్పటి నుంచి ఇప్పుడు జనసేనలో ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇంకా మరోవైపు చూసినట్లయితే ఇక అలాంటి వాళ్ళు మనం ఇందాక చెప్పుకున్న వాళ్ళు కేవీపీ లాంటి వాళ్ళని కూడా సూర్యుడినే దగ్గరికి రానివ్వలేదు. అలాంటిది కేవీపీని అయితే తన చిన్నప్పటి నుంచి వైఎస్ రాజశేఖర రెడ్డి ఏదైతే పాలిటిక్స్లో బిజీగా ఉంటే జగన్మోహన్ రెడ్డిని దగ్గరుండి పెంచింది కానీ, ప్యాంపర్ చేసింది కానీ కేవీపీ దంపతులే. అలాంటి కేవీపీని కూడా జగన్మోహన్ రెడ్డి దగ్గరికి రానివ్వలేదు తన తండ్రి మరణానంతరం. వాళ్ళందరినీ కూడా దూరం పెట్టే ప్రయత్నమే చేశారు జగన్మోహన్ రెడ్డి. అయితే పాపం వాళ్ళు ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి తమను ఈ రకంగా అవమానించినా, తమను దూరం పెట్టినా జగన్మోహన్ రెడ్డి కోసం వాళ్ళు ఇనిషియేట్ తీసుకుంటానే ఉన్నారు. తనలాన్ని బయట పంపించినప్పుడు చాలా మదన పడ్డారు వాళ్ళు.
వైఎస్ రాజశేఖర రెడ్డి పేరు చెడిపోగొడుతున్నారు వీళ్ళిద్దరూ అని మదన పడ్డారు. విజయమ్మతో కలిసి జగన్మోహన్ రెడ్డికి, షర్మిలకి సయోధ్య చేద్దామని కూడా వీళ్ళు చాలా సార్లు వాళ్ళని కలిపే ప్రయత్నం చేశారు. సో, ఇవన్నీ మనం చూసాం. అయితే జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు కూడా వాళ్ళని దగ్గరికి ఆ దరిదాపుల్లో కూడా తాడేపల్లి ఏదైతే సరౌండింగ్స్ కూడా వాళ్ళని రానివ్వలేదు. అలాంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు 11 సీట్లు కి పరిమితమైన తర్వాత వాళ్ళ అవసరం ఏంటో తనకు తెలిసొచ్చింది. సో, వరుసగా తన తండ్రి రెండోసారి సీఎం అయ్యారు. అలాంటి సందర్భంలో ఇలాంటి కోర్ టీమ్‌ని పెట్టుకునే ప్రయత్నం చేశారాయన. ఈరోజు జగన్మోహన్ రెడ్డి కోర్ టీమ్ అని చెప్పబడుకునే వాళ్ళు ఎవరు జగన్మోహన్ రెడ్డితోని లేరు. అదే ఏ కేవీపీనో, ఏ ఉండవల్లి లాంటి వాళ్ళని తన దగ్గర పెట్టుకుంటే వాళ్ళు అలాగే తనతో పాటు ఇప్పటికీ కంటిన్యూ అవుతా ఉండేవాళ్ళు. వేరే ఆప్షన్ ఉండదు కాబట్టి ఎక్కడానికి. అందుకే జగన్మోహన్ రెడ్డి ఉండవల్లి లాంటి వాళ్ళకి రెడ్ కార్పెట్ ఏస్తా ఉన్నారు. అయితే ఉండవల్లి కూడా ఇప్పటికే జగన్మోహన్ రెడ్డితో భేటీ అయినట్లు మనకు సమాచారం. అంతేకాదు తనతో పాటు కేవీపీని, సాయి ప్రతాప్ లాంటి వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి కోర్ టీమ్‌లో ఉండేలాగా ఉండవల్లి ప్లాన్ చేస్తున్నారని కూడా చెప్తా ఉన్నారు. అందుకే ఉండవల్లితో పాటు ఆ ఇద్దరు కూడా అంటే అటు సాయి ప్రతాప్ మాజీ ఎంపీ ఆయన, అదేవిధంగా కేవీపీ రామచంద్ర. వీళ్ళు కూడా రాబోతున్నారు అని చెప్తా ఉన్నారు. మనం చూస్తే మనం అటు చెన్నైలో తన బ్రదర్ కొడుకు సాహిల్ పెళ్ళికి వెళ్లారు జగన్మోహన్ రెడ్డి. అన్నీ తానే పెద్ద దిక్కై చూసారు. ఆ పెళ్లి మొత్తాన్ని దగ్గరుండి చూసుకున్నారు. ఈ క్రమంలోనే అక్కడ కేవీపీ రామచంద్రరావుతో ఒకే ఫ్రేమ్‌లో జగన్మోహన్ రెడ్డి కనిపించారు. జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టిన తర్వాత ఇంత సుదీర్ఘంగా ఆల్మోస్ట్ ఈ 14, 15 ఇయర్స్‌లో అంటే ఆల్మోస్ట్ అదే 2010 అనుకోవాలి మనం. 2011లో పెట్టారాయన. అప్పటినుంచి ఎక్కడైనా సరే ఒక్క ఫ్రేమ్‌లో కేవీపీ గాని, జగన్మోహన్ రెడ్డి కనిపించారా? ఎక్కడా కనిపించలా. పాపం విజయమ్మతోని, షర్మిలతోని ఆయనకి సాన్నిహిత్యం ఉంది గాని. అలాంటిది కేవీపీ, జగన్మోహన్ రెడ్డి ఇద్దరు చేతులు పట్టుకొని మరి ఒకరితో ఒకరు ఆప్యాయంగా మాట్లాడుకుంటూ ఆ ఫ్రేమ్‌లో కనిపించడం జరిగింది. అది చూసిన వాళ్ళందరూ గూడా అనుకున్నారు. కేవీపీ మళ్ళా జగన్‌కి దగ్గరవుతున్నారు అనేసి. ఈవెన్ జగన్మోహన్ రెడ్డి పులివెందుల అలాగా వెళ్ళినప్పుడు సాయి ప్రతాప్ లాంటి వాళ్ళు కూడా ఆయనతో భేటీ అయ్యారని కూడా చెప్తున్నారు. ఎవరైతే వైఎస్ సన్నిహితులు ఉన్నారో వీళ్ళిద్దరే గాదు మనం చెప్తాంది. ఉండవల్లో లేకపోతే సాయి ప్రతాపో లేకపోతే మనం చెప్పుకుంటున్న కేవీపీనో గాదు. సో, వీళ్ళ సలహాతోనే ఉండవల్లి లాంటి వాళ్ళ సలహాతోనే ఎవరైతే కాంగ్రెస్‌లో చాలా మంది మాజీలు ఉన్నారో, తన వైఎస్ రాజశేఖర రెడ్డికి సన్నిహితులని పేరున్నారో, వాళ్ళందరినీ గూడా జగన్మోహన్ రెడ్డి తిరిగి తన పార్టీలోకి తెచ్చుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు అనేది ఒక చర్చ నడుస్తోంది. అందుకే ఆ పాత తరం నేతలు అందరితో జగన్మోహన్ రెడ్డి టచ్‌లోకొచ్చారని గూడా చెప్తా ఉన్నారు. జగన్మోహన్ సైడ్ అంటే షర్మిల ఈ నేతలందరిని అటువైపు లాగేసే అవకాశం ఉంది. అందుకే జగన్మోహన్ రెడ్డి ఈ విషయంలో అలర్ట్ అవుతా ఉన్నారు. అందుకే ఉండవల్లి లాంటి వాళ్ళని తన సలహాదారుగా కూడా పెట్టుకోబోతున్నారు. ఆయన సలహాతోనే జగన్మోహన్ రెడ్డి తన పార్టీని తిరిగి బలోపేతం చేసుకోబోతున్నారని కూడా చెప్తాం. మరి సమైక్యాంధ్ర పార్టీని సరిగ్గా గాడిలో పెట్టలేక ఆ పార్టీని పూర్తిగా ఒక్క సీటు కూడా లేకుండా చేశారు ఉండవల్లి. ఈయన స్ట్రాటజీసే ఇచ్చారు ఆ రోజు కిరణ్ కుమార్ రెడ్డి. మరి అలాంటి ఉండవల్లి స్ట్రాటజీస్ జగన్మోహన్ రెడ్డి ఎంతవరకు తీసుకునే ప్రయత్నం చేస్తారు? ఆయన స్ట్రాటజీస్‌ని ఎంతవరకు ఫాలో అయ్యే ప్రయత్నం చేస్తారు అనేది ఇంకొద్ది రోజుల్లోనే క్లారిటీ